నేను మీ ఫేవరెట్ చెఫ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత సీరియస్ చేస్తుంటే మా వాళ్ళంతా నవ్వుతున్నారు, కానీ మీరు నా ధైర్యంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, నా ఫ్యాన్స్, నా వ్యూవర్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అన్నా నువ్వు ఎందుకని కొత్త రెసిపీ ట్రై చేయకూడదు అని చెప్పేసి. ఓకే, సో అందుకోసం ఫ్రెండ్స్, నా దేవుళ్ళ కోసం మీకోసం, ప్రత్యేకంగా మీకోసం నేను ఈ రెసిపీ చేయాలని నేను బెల్ట్ కట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొత్త రెసిపీ ఫ్రెండ్స్. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, రెసిపీ మీకు త్వరలో అని చెప్పేస్తాను, నాకు అర్థమైంది మీ నోరు ఊరిపోతుందని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏం చేస్తారు? లైక్ ఆర్ సబ్స్క్రైబ్. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సారీ, డివేట్ అవ్వకండి, నేను కొద్దిగా మంచి ఫంక్షన్లో ఉన్నాను, అందరు రెసిపీ అడుగుతున్నారు, అందరికి హెల్ప్ చేస్తాను ఉన్నాను. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సింది బేస్ వచ్చేసి ఒక పాలెతాలికలు ఫ్రెండ్స్. ఇది వేడివేడికి కావాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అట్లా కాలిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగా అయిపోయింది కాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పాలెతాలికలు ఇంట్లోనే చేసుకోండి, బయట కొనకండి ఫ్రెండ్స్, ఈ రోజులు బాగాలేదు. ఓకే, సో ఇది కూడా వచ్చేసి జీడిపప్పు ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి జీడిపప్పు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన ట్రైన్ వెళ్తుంది. సారీ ఫ్రెండ్స్, అది ఇంటర్సిటీ ఫ్రెండ్స్. కొద్దిగా బాగా. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ మన రెసిపీలోకి వచ్చేసాం. ట్రైన్ ఇంకా వెళ్ళట్లేదు, పెద్ద ట్రైన్ అది. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ లావు నూడిల్స్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పాలతాలికలు. ఓకే, ఇది పాలతాలికలు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడున్న జంటీ కిడ్స్కి తెలియదు ఫ్రెండ్స్, ఇది ఏదో నూడిల్స్ అనుకుంటారు. కాదు, ఇది మా జనరేషన్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. పాలతాలికలు అంటే పాయసం లాంటిది ఫ్రెండ్స్. సో ఇది ఒక మనకు బేసు. కాలిపోతుంది ఫ్రెండ్స్, నిజంగా కాలేజీ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దీంట్లోకి థమ్స్ అప్ ఫ్రెండ్స్, ఫుల్ ఫ్రీజర్లో ఉన్న థమ్స్ అప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఒక సజెషన్ చేస్తున్నాను, కల్తీ థమ్స్అప్ తీసుకోకండి. మార్కెట్లో కల్తీ బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, థమ్స్అప్ అంటే ఎట్లా ఉంటుంది, బ్లాక్ కలర్లో, అది రెడ్ హ్యాండ్తో ఉంటుంది ఫ్రెండ్స్. వైట్ లెటర్స్ ప్రింట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెడ్ కాకుండా ఇంకేదైనా కలర్ ఉందంటే ఫ్రెండ్స్, తప్పకుండా అది కల్తీ ఫ్రెండ్స్, తీసుకోకండి. ఓకే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. రెడ్ హ్యాండ్ థమ్స్అప్ ఉంటుంది, దానిపైన వైట్ లెటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇట్లాంటి ఒక క్వాలిటీ బ్రాండెడ్ థమ్స్అప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దాన్ని ఒక గ్లాస్లో పోసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఏమైనా పోసుకున్నాను, గ్లాస్లో పోసుకున్నాను. ఇప్పుడు ఇలా చూడండి, కొద్దిగా అట్లా పోసి చూడండి ఫ్రెండ్స్, మా చుట్టాలందరికీ నోరూరిపోతుంది, వా అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, నేను ఇది కలిపేటప్పుడే కొంతమంది లాక్కుని తింటున్నారు ఫ్రెండ్స్, అందుకని మీకు డైరెక్ట్గా లైవ్ చేయలేకపోతుంది, క్షమించండి ఫ్రెండ్స్. కొద్దిగా కెమెరా పెట్టా. చూసారా ఫ్రెండ్స్, ఎంత చిక్కగా బాగా కలుస్తుందో. ఓకే, సో ఇప్పుడు అట్లా ఎక్కువ పోయకూడదు థమ్స్అప్. ఓకే, మెల్లమెల్లగా పోయాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా తిప్పాలి ఫ్రెండ్స్. మనకు ఆ నూడిల్స్ లాంటి ఒక పాము లాగా ఉన్నాయి, చూసారా? ఇది చూసారా? అవి మనకు అట్లా తేడాలి ఫ్రెండ్స్. బాగా అట్లా బాగా తిప్పేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మన రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే ఒక చిన్న ఇది ఏంటంటే, కొద్దిగా గార్నిష్ ఉండడానికి మనం దీని మీద గార్నిష్ చేస్తాం. ఇది లడ్డు ఫ్రెండ్స్. ఓకే, ఇది మోతీచూర్ లడ్డు అంటే
సో నా రెసిపీని కాపీ కొడుతున్నారు ఫ్రెండ్స్, మీరు డివియేట్ అవ్వకండి. ఓకే, ఇది మోతిచూర్ ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా కానీ అయ్యంగార్ బేకరీలోనే కొనండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళు పూస సన్నగా ఉంటుంది, మేరే వాటిలో లావుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక జీడిపప్పు కూడా ఇస్తారు, అందులో ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం వద్దు ఫ్రెండ్స్, అంటే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో నేను కొంచెం వరకు తీసుకుంటాను నా టేస్ట్కి తగ్గట్టు. ఎంత నూకలుగా ఎంత టేస్ట్ ఉంది. కెమెరా దగ్గరికి పెట్టమ్మా. అట్లా చూసారా ఫ్రెండ్స్ ఎంత డెకరేటివ్గా. కలర్ కరెక్షన్ చూడండి ఫ్రెండ్స్. ఒక లైట్ బ్లాక్లో, ఒక వానపాము లాంటి ఒక కలర్లో, అట్లా అక్కడక్కడ ఎల్లో డైమండ్స్ లాగా ఉండదు. దాన్ని కొంచెం మెల్లగా తిప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కూల్ డ్రింక్ కూల్గా ఉంటుంది, పాయసం వేడిగా ఉంటుంది. అది కొద్దిగా ఇదైతే నూనెలాగా ఎగిరి మీద పడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో తిప్పినాము ఫ్రెండ్స్. ఓకే, బాగా కలుపుకోండి. ఓకే, సో కలిపిన తర్వాత ఫ్రెండ్స్ నాకు కొద్దిగా డెకరేషన్ తగ్గింది అనిపించింది ఫ్రెండ్స్, వేసేసాను. ఇప్పుడు మీరు అంత మన రెసిపీ రెడీ అయిపోయింది, నాకు అర్థమైంది మీ నోరు అంతా ఊరిపోతుందని. నాకు అర్థమైపోయింది మీ నోరు ఊరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గెట్ రెడీ. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అదిరిపోతుంది ఫ్రెండ్స్, వాసన అదిరిపోతుంది. కాకపోతే నాకు కొంచెం థమ్సప్ కొద్దిగా థమ్సప్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ చూసినాక. ఓకే చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఎందుకంటే థిక్ ఎక్కువైంది ఫ్రెండ్స్, అది మనం తినేటప్పుడు స్మూత్గా దిగాలి కాబట్టి అట్లా కొద్దిగా హార్డ్నెస్ ఉంది ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో మనకి ముఖ్య అతిథిగా వచ్చి మా ఫ్రెండ్, మా తమ్ముడు ఉన్నాడు ఫ్రెండ్స్, వాడు పెద్ద వెదవా ఫ్రెండ్. ఫోకస్ మా వ్యూవర్స్ పోతున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీరు రెడీయా తినడానికి? మీ అడ్రస్ నాకు కామెంట్లో చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు ఒక ప్యాకెట్ పంపిస్తాను. ఓకే రెడీ? నాకు అర్థమైపోతుంది, మీ కామెంట్స్ నేను చూస్తున్నాను. అన్న త్వరగా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అన్న, తట్టుకోలేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యాన్స్ చెక్ పంపించారు ఫ్రెండ్స్ నా కోసం చెక్ క్రెడిట్ కార్డులు పంపిస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఓకే రెడీయా? ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం జీడిపప్పు దీని మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక జీడిపప్పు రెడీ? చూడండి ఫ్రెండ్స్, నేను నీకు చెప్తాను రైట్ ఇలా చూడండి. స్టార్టింగ్ లో కొంచెం థమ్సప్ అనిపించినా కానీ కొంచెం పాయసం తగిలింది ఫ్రెండ్స్, కానీ ఆ మధ్యలో కొద్దిగా లడ్డు పూస తగ్గుతుంది ఫ్రెండ్స్. అబ్బా కానీ మీరు కనుక ఫ్రెండ్స్ ఇట్లా స్పూన్తో తింటాం మీకు లేదు, మీరు చక్కెరకోళ్ళు అనుకుంటున్నారు. పట్టుకుని ఫ్రెండ్స్ గట్ట 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 గట్ట